నమస్తే రైతు మిత్రులారా. మీరెప్పుడైనా ఆలోచించారా? రైతు అనే పదం ఏ భాష అని, రైతుని తెలుగులో ఏమంటారు అని? తెలుసుకునే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. రైతు అనే పదం అచ్చమైన తెలుగు పదం లేదా సంస్కృత పదం కాదు. ఇది అరబిక్ మరియు పర్షియన్ భాషల కలయిక ద్వారా మన వాడుకలోకి వచ్చిన పదం. దీని పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఇక్కడ ఉంది. అరబిక్ భాషలోని రయ్యత్ అనే పదం నుండి రైతు అనే పదం ఉద్భవించింది. అరబిక్లో రయ్యత్ అంటే రాజు లేదా పాలకుడి కింద ఉండే ప్రజలు, సామాన్యులు లేదా పన్ను చెల్లించేవారు అని అర్థం. ఒక మందను లేదా గుంపును సూచించడానికి కూడా ఈ పదాన్ని వాడేవారు. మధ్యయుగ కాలంలో దక్కన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు పాలించారు. వారి పరిపాలనా అధికార భాషలు పర్షియన్ మరియు ఉర్దూ. ఆ కాలంలో భూమి శిస్తు కట్టే సామాన్య ప్రజలను అధికారుల రికార్డులలో రయ్యత్ అని రాసేవారు. భూమిని దున్ని పన్ను కట్టేది ప్రధానంగా వ్యవసాయదారులే కాబట్టి కాలక్రమంలో ఈ రయ్యత్ అనే పదం కాస్త స్థానిక ప్రజల వాడుకలో రైతుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుడు కూడా ఇక్కడి భూమి పన్నుల విధానాన్ని రైత్వారీ వ్యవస్థ అని పిలిచారు. అలా ఇది కేవలం వ్యవసాయం చేసే వ్యక్తి అనే అర్థానికి శాశ్వతంగా స్థిరపడిపోయింది. చరిత్ర ప్రకారం రైతు అనే పదం మన ప్రాచీన తెలుగు లేదా సంస్కృతంలో వ్యవసాయం చేసేవారిని ఇలా పిలిచేవారు: కర్షకుడు, హాలికుడు, కృషివలుడు అని పిలిచేవారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.